నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ఆన్లైన్ బెట్టింగ్ల కారణంగా ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు మితిమీరిన అప్పులు చేయడంతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగేస్తున్నారు. ఇలాంటి సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట పంచాయతీ పరిధిలోని భాగీరథిపల్లి గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ జల్సాలకు అలవాటు పడి భారీగా బెట్టింగులకు పాల్పడ్డాడు. 2 కోట్ల రూపాయలు పోగొట్టుకోవడంతో ఆగ్రహంతో తండ్రి సత్యనారాయణ తన కుమారుడు ముఖేష్ను గట్టిగా మందలించాడు. ఎంతకీ వినకపోవడంతో ముఖేష్ నిద్రిస్తున్న సమయంలో ఇనప రాడుతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రామాయంపేట సిఐ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు ముఖేష్కు భార్య రజితతో పాటు ఒక పాప ఉన్నారు. రజిత మళ్ళీ ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఉంటుంది కదమ్మా. కార్యక్రమం అయిపోయింది.